లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. జనవరి 16వ తేదీ ఖగోళంలో కుజుడు ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి మారుతున్నాడు. అంటే కుజుడి మకర సంక్రమణం జరుగుతోంది. ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల ద్వాదశ రాశులలో 3 రాశుల వాళ్ళు విశేషమైనటువంటి అదృష్టాన్ని, రాజయోగాన్ని పొందబోతున్నారు. ఈ అదృష్టము, రాజయోగము మళ్ళీ కుజుడు మకర రాశి నుంచి బయటకు వచ్చే వరకు ఉంటుంది. ఫిబ్రవరి 23వ తేదీ వరకు కుజుడు మకర రాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారతాడు. కాబట్టి జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు కుజుడు మకర రాశిలో ఉండటం వల్ల, కుజుడి మకర సంక్రమణం వల్ల ద్వాదశ రాశులలో విశేషమైన రాజయోగాన్ని, అదృష్టాన్ని అందుకోబోతున్న 3 రాశులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జనవరి 16వ తేదీ కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి కుజుడు ప్రధానంగా భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఎప్పుడైనా కుజుడు యోగించాలంటే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు కొనుక్కునే యోగం జాతకంలో ఉండాలి. ఆ యోగం ఉంటే కుజుడు అనుకూలిస్తాడు. అలాగే ప్రాపర్టీస్ మంచి రేటుకు అమ్ముకోవాలన్నా కుజుడి అనుగ్రహం ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా లక్షలు, కోట్లు సంపాదించాలన్నా కుజుడి అనుగ్రహం ఉండాలి. అప్పులు తీరిపోవాలన్నా కుజుడి అనుగ్రహం ఉండాలి. బ్యాంక్ లోన్లు తొందరగా శాంక్షన్ కావాలన్నా కుజుడి అనుగ్రహం ఉండాలి. సోదరులతో గొడవలు లేకుండా, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లేకుండా ఉండాలన్నా కుజుడి అనుగ్రహం ఉండాలి. కుజుడు యోగించినప్పుడు ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి. ఎవరికైనా కుజుడు యోగించలేదనుకోండి, సొంతింటి కల ఆలస్యం అవుతుంది, అప్పులు ఎక్కువగా అవుతూ ఉంటాయి, బ్యాంక్ లోన్లు తొందరగా రావు, సోదరులతో గొడవలు అవుతూ ఉంటాయి, ప్రాపర్టీస్ కొనుక్కునే యోగము, అమ్ముకునే యోగం తక్కువగా ఉంటుంది, రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కుజుడి అనుగ్రహం కలిగితే గనక అన్ని రకాలుగా ప్రయోజనాలు పొందవచ్చు. జనవరి 16వ తేదీ కుజుడు మకర రాశిలోకి వెళ్ళటం వల్ల, కుజుడి మకర సంక్రమణం వల్ల ద్వాదశ రాశులలో 3 రాశుల వాళ్ళు కుజుడి విశేషమైన అనుగ్రహాన్ని పొందబోతున్నారు. ఆ 3 రాశుల్లో మొట్టమొదటి రాశి వృశ్చిక రాశి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలోకి మారాడు. ఇది అద్భుతంగా యోగిస్తుంది కాబట్టి జనవరి 16 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన గృహయోగం ఉంది. చాలా సంవత్సరాలుగా సొంతిల్లు కొనుక్కోవాలని కానీ, కట్టుకోవాలని కానీ ఎదురు చూస్తున్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఇది బ్రహ్మాండమైన సమయము. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 23 మధ్యలో సొంతిల్లు కొనుక్కోవటానికి అడ్వాన్సులు ఇస్తారు. అలాగే ప్లాట్లు కొనుక్కోవటానికి అడ్వాన్సులు ఇస్తారు. అలాగే ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకు అమ్ముకోవటానికి కూడా అడ్వాన్స్ తీసుకుంటారు. అలాగే అప్పులు కూడా తీరిపోయే సమయంగా వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పుకోవాలి. బ్రదర్స్తో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. బ్రదర్స్తో డిస్ప్యూట్స్ అన్నీ తొలగిపోయి సోదరుల సహకారం వల్ల కూడా ప్రాపర్టీస్ తొందరగా వృశ్చిక రాశి వాళ్ళ చేతికి వస్తాయి. ఈ అద్భుతమైన ప్రయోజనం వృశ్చిక రాశి వాళ్ళు పొందబోతున్నారు. కుజుడు మకర రాశిలోకి ప్రవేశించటం వల్ల అదృష్టము, రాజయోగము పట్టబోతున్న 2వ రాశి సింహరాశి. కాబట్టి సింహరాశి వాళ్ళకి కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఏం జరుగుతుందంటే భయంకరమైన శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. శత్రువులు నశించిపోతారు. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు అందరూ నశించిపోయి సింహరాశి వాళ్ళకి శత్రువులు సైతం మిత్రులుగా మారిపోతారు. అలాగే సింహరాశి వాళ్ళకి పెద్ద మొత్తంలో అప్పులున్నా ఆ అప్పులన్నీ తీరిపోతాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చి లక్షల్లో ఉన్న అప్పుల నుంచి కూడా సింహరాశి వాళ్ళు జనవరి 16 నుంచి ఫిబ్రవరి 23 మధ్యలో బయటపడగలుగుతారు. అలాగే అనారోగ్యాలు ఏవున్నా కూడా సింహరాశి వాళ్ళకి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల చక్కటి ఆరోగ్య ప్రాప్తిని ఈ సమయంలో పొందగలుగుతారు. కాబట్టి సింహరాశి వాళ్ళకి అప్పులు తీరిపోతాయి, సొంతింటి కల సాకారం అవుతుంది, అనారోగ్యాల నుంచి బయటపడతారు. ఈ రకమైన అదృష్టాన్ని, రాజయోగాన్ని కుజుడు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత కుజుడి మకర సంక్రమణం వల్ల అదృష్టము, రాజయోగము పట్టబోతున్న 3వ రాశి మీనరాశి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి 11వ స్థానంలో కుజుడి సంచారం ప్రారంభమవుతోంది. కాబట్టి మీనరాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ప్రాపర్టీ తక్కువ రేటు కొనుక్కునే యోగము జనవరి 16 నుంచి ఫిబ్రవరి 23 మధ్యలో ఉంది.
లేదా ఉన్న ప్రాపర్టీ పెద్ద మొత్తంలో మంచి రేటుకి అమ్ముకునే యోగం కూడా ఈ సమయంలో ఉంది. రియల్ ఎస్టేట్‌లో లక్షల్లో లాభం వచ్చే ఒక డీలు సెట్ అవ్వటానికి మీనరాశి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి జనవరి 16 నుంచి ఫిబ్రవరి 23 వరకు బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే పెద్ద మొత్తంలో బ్యాంక్ లోన్ శాంక్షన్ కావటానికి కూడా మీనరాశి వాళ్ళకి బలం చాలా అద్భుతంగా ఉంది. సోదరుల వల్ల కూడా విశేషమైన ప్రయోజనాలు పొందే యోగం ఉంది. కాబట్టి ఖగోళంలో కుజుడి సంచారంలో మార్పు జరుగుతోంది. జనవరి 16వ తేదీ కుజుడు మకర రాశిలోకి వస్తున్నాడు. ఫిబ్రవరి 23 వరకు ఆ మకర రాశిలోనే ఉంటాడు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 23 వరకు కుజుడు మకర రాశిలో ఉండటం వల్ల, కుజుడి మకర సంక్రమణం వల్ల విశేషమైన రాజయోగము, అదృష్టము పట్టబోతున్నటువంటి 3 రాశులు వృశ్చిక రాశి, సింహరాశి, మీనరాశి. మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వినండి. ఈ సమయంలో ఎప్పుడైనా సరే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. లేదా 1 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి వీలైనప్పుడు దానం ఇచ్చుకోండి. ఈ పరిహారాల్లో ఏది చేసినా, కుజుడికి సంబంధించిన ఈ మంత్రం చదివినా, మిగిలిన 9 రాసుల వాళ్ళు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.